హాయ్ మామ వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో చాలా ఫాస్ట్‌గా. అండ్ ఇప్పుడు ఇది కంటెంట్ వచ్చేద్దాం. కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ మూవీ 'బ్యాడ్ ల్యాండ్ హంటర్స్'. ఈ హాలీవుడ్ మూవీ యెస్టర్‌డే జనవరి 26న మనకు డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. అది కూడా మల్టిపుల్ ఆడియోలో తెలుగు, తమిళ్, హిందీ, కొరియన్ లాంగ్వేజ్‌లో. ఆల్రెడీ యెస్టర్‌డే మీకు అప్డేట్ ఇచ్చాము మామ. సినిమా మాత్రం అదిరిపోతుంది. అండ్ పక్కా ఫ్యామిలీ వాచ్డ్ మూవీ అంత కాన్ఫిడెంట్‌గా చెప్పా. ఎందుకంటే కాన్ఫిడెంట్‌గా చెప్పానంటే అక్కడ డాన్ లీ. సో, అతను సినిమా తీస్తే మాత్రం పక్కా ఫ్యామిలీ వాచెడ్ మూవీ ఉంటుంది. అండ్ మన డాన్ లీ ఫైటింగ్ అంటే ఇంక దానికొక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనమాట. ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్ మన సబ్‌స్క్రైబ్ చూసుంటారు అతని మూవీస్. అతని రేంజ్ ఏంటనేది. సో, ఈ సినిమాలో మీరు ఇంతవరకు చూడలేదు కదా! ఈ సినిమా చూడండి 'బ్యాడ్ ల్యాండ్ హంటర్స్'. అతని క్రేజ్, అతని ఫైట్స్, కామెడీ టైమింగ్ ఇరగ్గొట్టాడనమాట. వన్ మ్యాన్ షో మామ. అండ్ క్రేజీ రన్ టైమ్. ఎస్పెషల్లీ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే రన్ టైమ్ 1 గంట 48 నిమిషాలు. 1 అవర్ 48 మినిట్స్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు మాకు. చాలా ఇంట్రెస్ట్ ఉండేదనమాట. అండ్ కొన్ని కొన్ని కామెడీ సీన్స్ హీరో చేయడం అండ్ అదర్ యాక్టర్స్ వాళ్ళ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుండింది. అండ్ 'జాంబీస్' ఉన్న సినిమాలో మన హీరో స్టార్టింగ్‌లో ఒక మొసలి మన హీరో మీదకి అటాక్ చేస్తుంది. తన చేతిలో ఒక కత్తి ఉంటుంది మామ. దాన్ని నరకతాడు నీళ్ళలో ముంచుతుంది. తల మొండం వేరైపోద్ది. మామ ఇలాంటి సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ మెయిన్ హైలైట్ సినిమాకి లాస్ట్ ఒక 30 మినిట్స్, 30 నిమిషాలు లాస్టు ఇరగొట్టేసాడు మామ డాన్‌లీ. ఫైట్స్ అయితే మామూలుగా ఉండదు. విలన్స్‌ని కొడతా ఉంటే అంటే ఆ విలన్స్ వచ్చి కొన్ని జాంబీస్ ఉన్నాయన్నమాట. వాటిని పేలుస్తా ఉంటే చచ్చిపోతాయి. మరి తిరిగి ప్రాణం వస్తాయి. ఎందుకంటే అవి జాంబీస్ కదా! సో వాటిని ఏం చేయాలా? నరకాల. లేకపోతే గన్‌తో ఈ స్పాట్‌లో పేల్చాలి. అప్పుడు చచ్చిపోతాయి. సో, ఒక ఫైట్ ఉంటుంది. ఒక చిన్న రూమ్‌లో మామూలుగా ఉండదనమాట. ఇక విలన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో విలన్ ఒక సైకో లాంటి ఒక డైరెక్టర్ క్యారెక్టర్ చేశాడు. అండ్ ఆ క్యారెక్టర్ కూడా చాలా బావుంది. తన కూతురు చనిపోతుంది. కానీ తన కూతురిని ఎలాగైనా బ్రతికించాలి. ఎలా సాధ్యమా? చనిపోయింది ఆల్రెడీ. మరి ఎలా బ్రతికించాలి? కొన్ని రీసెర్చ్ అంటే కొన్ని ఆపరేషన్ చేసి తన కూతురిని బ్రతికించాల. అది ఒక వేరే మార్గం ఉందనమాట సినిమాలో. అదేంటనేది సినిమాలో చూడాలి మామ మీరు. ఆ పాయింట్ చాలా బావుంటుంది. సో, లాస్ట్ ఎండింగ్ మాత్రం లాస్ట్ 30 మినిట్స్ మాత్రం కేకో కేక అదనమాట. సో, మొత్తానికి మళ్ళీ రికమెండ్ చేస్తున్నా. ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి వల్గారిటీ సీన్స్ గాని, ఎలాంటి కిస్సింగ్ సీన్స్ గాని, బూతులు గాని ఒక్కటంటే ఒక్కటి లేదు. సో, ప్యూర్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ. సో, డోంట్ మిస్ ఇట్. సో, ఈ రివ్యూ చూసిన తర్వాత వెంటనే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాని తెలుగులో అయితే చూసాను మామ. అండ్ ఎక్స్‌క్లూజివ్ రివ్యూ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. సో, ఈరోజు మన ఛానెల్‌లో 'నా సమరంగా', 'గుంటూరు కారం', 'హనుమాన్' ఈ 3 సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్స్ వీడియోస్ ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. జస్ట్ ఒక 3 అవర్స్ బ్యాక్. సో, చెక్ ఇట్. ఓకే. సో, నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.